టీవీ9 నెట్వర్క్కు సంబంధించి వివిధ ప్రాంతీయ ఛానళ్ళ ఎడిటర్లతో కూడినటువంటి కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనటం, అందులో ఆయన ఇంటర్వ్యూ చేసిన తొలి తెలుగు జర్నలిస్టు, మీడియా జర్నలిస్టుగా రజనీకాంత్ వాళ్ళ ఛానల్లో ఇచ్చిన ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. ఓకే, ప్రధానమంత్రి అందులో ఎన్నికల ముందు కాబట్టి సరే, ఆయన చెప్పిన దాంట్లో రాజకీయ అంశాలు, మీడియా అంశాలు కూడా, ముఖ్యంగా టీవీ9 నెట్వర్క్ దాని ప్రాధాన్యత, దీన్ని చాలా ఆయన పొగడ్డం. అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీకి నష్టం కలిగించే పనులు చేశారేమో కానీ దేశానికి నష్టం కలిగించే పనులు చేయలేదు, అందువల్ల తాము ఎప్పుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం రాలేదు అని ఆయన అన్నారు. దీన్ని ఇంకా రాజకీయంగా మీడియా పరంగా ఎవరెలా అర్థం చేసుకుంటే వాళ్ళు అలా అర్థం చేసుకోవచ్చు. నిజంగా బీజేపీకే నష్టం కలిగించుంటే మోదీ అంత సున్నితంగా మాట్లాడతారా అనేది కూడా ఒక ప్రశ్నే. నేనేమి ఇప్పుడు దాని మీద స్పందించకపోవట్లేదు. కానీ రాజకీయంగా మోదీ ఏం చెప్పారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, తెలంగాణ గురించి కూడా, ముందు తెలంగాణ గురించి తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి అడిగినప్పుడు స్పందనలు ఎలా ఉన్నాయి, రెండింటి మధ్యలో తేడా ఉందా, మోదీ భవిష్యత్ వ్యూహం ఏంటి, మిగిలిన రాష్ట్రాల గురించి మాట్లాడింది కూడా మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ గురించి కంటే తెలంగాణ గురించి మోదీ చాలా తీవ్రంగా మాట్లాడారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అవినీతిలో ఉన్నాయి, వాళ్ళకి బంగారు పథకం, వీళ్ళకు రజత పథకం అన్నారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్నయ్య అన్నట్టు బాగానే ఉంది, కానీ అన్నయ్య దగ్గర మచ్చ లేకుండా ఉండటము, సేవనే చేయటము, ఇటువంటివి నేర్చుకోవాలి కదా, మంచి అలవాట్లు నేర్చుకోవాలి కదా అని కూడా అన్నారు. అంటే ఇవన్నీ లేవనే కదా ఆయన చెప్తూ ఉన్నారు. మూడవది ఏదో మార్పు జరగబోవాలి, జరుగుతుంది, అది ఇదని. అంతకుముందు కూడా ఆయన బెంగాల్లో మార్పు రావాలని, బెంగాల్లో తాము అధికారంలోకి వస్తామన్నట్టుగా రావాలి, వస్తే కానీ మార్పు పూర్తి కాదని కమ్యూనిస్టుల మీద కూడా కామెంట్ చేశారు. విప్లవం అన్నారు, కానీ కమ్యూనిస్టులు లేకుండా మమతా బెనర్జీ ఆమె కూడా అయిపోయిన తర్వాత తాము వస్తే అప్పుడు విప్లవం అని. సరే, బీజేపీ మరి విప్లవ పార్టీనా కాదా, అది విప్లవం అంటే సమూలమైన మార్పు అనే అర్థంలో అన్నారా, ఓకే. తెలంగాణ గురించి తీవ్రంగా మాట్లాడటం, ఇవన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్ గురించి కాస్త గ్యాప్ తర్వాత మళ్ళీ అడిగినప్పుడు చాలా ఆసక్తికరమైనది ఏంటంటే మోదీ గతంలో లాగే దాటవేత వైఖరే ప్రదర్శించారు. రేవంత్ రెడ్డి మీద కానీ, మమతా బెనర్జీ మీద కానీ, ఉద్ధవ్ ఠాకరే మీద కానీ అంత తీవ్ర వ్యాఖ్యలు నేరుగా చేసిన మోదీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం కానీ, ఆ ప్రభుత్వం మీద వ్యాఖ్యానాలు కానీ ఏమి చేయకపోవడం మనం గమనిస్తాం. చిలకలూరుపేట సభకు అసలు ఆ చెప్పిన తీరు కూడా పార్టీల పేర్లు, నాయకుల పేర్లు కాకుండా ప్రాంతీయ పార్టీలు, వాటి ఆకాంక్షలు, వాటికి తమలాంటి జాతీయ పార్టీలకు మధ్యలో ఉండే తేడా, ఇటువంటివి చెప్పడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సరే, ఈయన 1-2 సార్లు రజనీ అడిగిన తర్వాత కానీ తెలుగుదేశం, చంద్రబాబు వాళ్ళు వచ్చారు. అంటే పాజిటివ్గా దాన్ని ముందుకు తేవడం అన్నది ఆయన అంతగా చేయలేదు వాస్తవంగా. అమిత్ షా గతంలో ఏదైతే చెప్పాడో, అంటే 2019లో దూరం అయ్యాడు చంద్రబాబు, మళ్ళీ ఇప్పుడు ఆయనతో పొత్తు పెట్టుకున్నారు. ఇదే ఖచ్చితంగా గతంలో కూడా అమిత్ షాని అడిగిన ప్రశ్న. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఒకసారి దూరం అయితే మేము వదిలిపెట్టాం, ఎవరు వస్తారన్నా మేము తీసుకుంటామని అప్పుడు అమిత్ షా చెప్పారు. హైదరాబాద్లో కూడా ఎక్స్ప్రెస్ కాంక్లేవ్కి వచ్చినప్పుడు, అంతకుముందు కూడా దాదాపు అదే టెక్స్ట్ ఇప్పుడు మోదీ మాటల్లో కూడా చూస్తాం. అంటే అది బీజేపీ ఏర్పాటు చేసుకున్న నెరేటివ్, వాళ్ళు అలా చెప్పదలుచుకున్నారనేది మనకు అర్థమవుతుంది. ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలు అంటే నిజంగా ఏంటి, విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వాటికి సంబంధించిన వాటికి ఇచ్చిన హామీలు అమలు చేయటము, ప్రత్యేక హోదా, పోలవరం లాంటివి అవే కదా. అలాగే విభజన సమస్యల పరిష్కారం, తెలంగాణ వాళ్ళ ఫిర్యాదులు కూడా పరిష్కరించడం, అవేమి చేయలేదు కదా. 10 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా ప్రాంతీయ ఆకాంక్షలను ఏం గౌరవించినట్టు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా చూస్తుందో మోదీ ప్రభుత్వం, అది కూడా మనకు తెలుసు. ఏదైతేనేమి ప్రాంతీయ ఆకాంక్షలు కూడా అందుకోవడం కోసం మేము చేస్తాము. ఎంత చిన్న వాళ్ళైనా, ఒక్క సీటు ఉన్న వాళ్ళతో అయినా
మేము కలుపుకుపోతాము అన్నారు. నిజానికి దీని వెనుక రాజకీయ అవసరం కూడా ఉంది బీజేపీకి. ఫలితాలు ఎలా ఉన్నా మళ్ళీ అధికారంలోకి రావాలంటే వీళ్ళందరి మద్దతు కావాలనే ఆలోచన కూడా ఉంది అని. జనసేన టీడీపీలతో మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు దానివల్ల మీకు ప్రయోజనం కలుగుతుందా రాజకీయంగా అంటే? అసలు ఇది లాభ నష్టాల ముచ్చట కాదు, ప్రాంతీయ ఆకాంక్షలు అందుకోవడం, అందరికి భాగం కల్పించటం అని కొన్ని ఉదాత్తమైన వాక్యాలు మోదీ అక్కడ చెప్పారు. ఆ తర్వాత నేను చిలకలూరిపేట సభకి వెళ్ళాను. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద సభ జరగలేదు అన్నట్టుగా చెప్పారు. అక్కడ నేను చంద్రబాబును, పవన్ కళ్యాణ్ కూడా కలుసుకున్నాను. అంతవరకు చంద్రబాబు గురించి అసలు ఒక రెఫరెన్స్ కలుసుకున్నాను. అంతేగాని పవన్ కానీ చంద్రబాబు కానీ ఆయన ఏమి అదనంగా ఏమి సానుకూల వాక్యాలు ఏమి మాట్లాడలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను. జగన్ ప్రస్తావన కూడా తేలేదు. మిగతా వాళ్ళ పొత్తు తెచ్చినట్టు ఇదే కదా. చిలకలూరుపేటలో ఆ పేరు ఎందుకు రాలేదు? చంద్రబాబును ఓటేయమని జగన్ వ్యతిరేకించమని చెప్పలేదు అని కదా అందరు అన్నది. మరి ఈసారి వచ్చినప్పుడు ఏమన్నా లాంఛనంగా చెప్తారేమో తెలియదు. కానీ చిలకలూరుపేట సభలో లాగా ఈ ఇంటర్వ్యూలో కూడా ప్రధాని దాన్ని తప్పి ఆ భాగాన్ని మినహాయించారు, అలా మాట్లాడలేదు. ఇంకా అదే సమయంలో తను గమనించిన మేరకు 2 రకాలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు విడిపోయి ఉన్నారు, 2 గ్రూపులుగా ఏర్పడ్డారని ఆయన అన్నారు. ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారాలి, మారొద్దు అని భావించేవాళ్ళు ఒక రకం అంట, ఒక తరహా. కేంద్రంలో ప్రభుత్వం మారాలి అని, దీన్ని మనం మామూలు పరిభాషలోకి అనువదించుకుంటే ఏమవుతుందంటే, ఢిల్లీలో నేనైతే రావాలని కోరుకునేవాళ్ళు, రాష్ట్రంలో జగనే ఉండాలా చంద్రబాబు రావాలనేది చూడాలని కోరుకునేవాళ్ళు. ఇట్లా 2 రకాలుగా ఉన్నారు అని చెప్పి దాన్ని దాటేసి, అంటే ఖచ్చితంగా ఉన్న వాళ్ళని దించేసి కొత్త తేవాలని కానీ దాని ద్వారా ఇంకోటి అని కానీ కాదు. అలాగే ప్రాంతీయ ఆకాంక్షలు అన్నప్పుడు ప్రత్యేక హోదా కీలకమైన అంశంగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు మేము కాపాడుతామని, అందుకోసమే పొత్తు పెట్టుకున్నామని తెలుగుదేశం జనసేన చెప్తున్నాయి. కానీ మోదీ ఈ అవకాశం తీసుకుని అలాంటి హామీ ఇచ్చే ప్రయత్నం ఏమీ చెయ్యకపోవటం కూడా మనం గమనిస్తాం. ఇంకొక మాట కూడా చెప్పాడు, ప్రాంతీయ పార్టీలు వాటి మధ్యలో వైరుధ్యాలు, రాజకీయ వైరాలు దాన్ని బట్టి ఉంటాయి. మేము అట్లా కాదు, పెద్ద పార్టీగా, జాతీయ పార్టీగా దేశమంతటి దృష్టి కలిగి ఉంటామని. అంటే ఏ విధంగా చూసినా అందులో రాష్ట్రంలో తప్పకుండా పలానా ప్రత్యామ్నాయం తేవడానికి మేము ప్రయత్నిస్తామని కానీ, దాంట్లో మా పాత్ర ఎలా ఉంటుందని కానీ ఆయన చెప్పలేదు. కొంచెం 1-2 సార్లు అలా ప్రయత్నించి విమర్శలు కూడా చేయలేదు, గతంలో చేశారు. ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూలో కూడా తెలంగాణ ప్రభుత్వం మీద చేశారు, మమతా బెనర్జీ మీద చేశారు, ఉద్ధవ్ ఠాక్రే మీద చేశారు, మరి ఆంధ్రప్రదేశ్ మీద చేయలేదే. నేను ఇలా అనగానే మళ్ళీ 2 వైపుల నుంచి నన్ను కమ్ముకుంటారు. దయచేసి నాకేమీ వ్యక్తిగతమైన ఆసక్తి లేదు. ఆయన చెప్పిన దాన్ని నేను ఎలా అర్థం చేసుకున్నానో అది మాత్రమే మీతో పంచుకుంటున్నాను. ఇంకా టీవీ9 తాను చూస్తుంటాను, విదేశాల్లో ఉన్నప్పుడు కూడా దాని గురించి వింటుంటాను. అలాగే వాళ్ళ డిజిటల్ వర్క్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో. ఇవన్నీ చెప్పడం నిజంగా వాళ్ళకి పెద్ద ప్రధాని హోదాలో దానికి బూస్ట్ ఇవ్వదలుచుకున్నారు, ఇచ్చారు ఆయన అనిపిస్తున్నారు. ఇంకోటి ఏమో మొత్తంగా కూడా తన వ్యక్తిత్వం గురించి ఆయన చెప్తూ ఇతర అంశాలు అలా ఉంచి, నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను అంటే నేను ఎక్కడుంటే ఆ పని, గుజరాత్ ఒకసారి వదిలేశాక దాన్ని పెద్దగా నేను పట్టించుకోను, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను ఇక్కడ కూర్చొని అంటే నేను ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నానే కానీ ప్రధానిగా నేనేమి ప్రధానమంత్రి హోదాలో నేను మాట్లాడటం లేదు అని చెప్పాను. నిజమే అది. ఇంటర్వ్యూ మొత్తం గమనిస్తే ఇంకా కొన్ని భాగాలని మనం చెప్పుకోవచ్చు. కానీ 1 మోదీ తను పొగుడుకోవటము, 2 బీజేపీని చాలా పొగడము, 3వది ఎన్నికల సమయంలో దానికి కావాల్సిన ఎవరైనా చేసేదే కదా ప్రచారం అనేది భారీగా చేసుకోవటము, వీళ్ళు అలవి కాని చోట దాటవేయటము, 4వది సెంటిమెంట్లు అనేవి ముందుకు తేవటము, అవి చాలా ఉన్నాయి. రిలీజియస్ సిగ్నల్స్ ఈ ఇంటర్వ్యూలో చాలా ఉన్నాయి. చూద్దాం రేపు అది కూడా అయిన తర్వాత. అది ఇప్పుడు ఇది అయిన తర్వాత కూడా ఒక 2-3 రోజుల్లోనే ప్రధాని ఇంకో తెలుగు
సంస్థకు తెలుగు మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నట్టుగా నేను విన్నాను. అంటే ఆయన ఇప్పుడు ఎన్నికల సమయంలో అన్ని భాషల్లో కూడా వెర్నాకులర్ ఛానల్స్తో మాట్లాడుతున్నారు. తమిళ్లో మాట్లాడారు, అది భారీగా ప్రచారం అయింది కదా. అంతకుముందు ఇంకొక భాషలో మాట్లాడారు. ఇప్పుడు ఇది నెట్వర్క్ కాబట్టి జాతీయ స్థాయిలో 4-5 భాషలు కలిపింది ఇది చేశారు. అందులోనే ఇక్కడ గుజరాత్, బెంగాల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలుగు, ఇవన్నీ హిందీ సరే ఇవన్నీ వాళ్ళకు కీలకమైన రాష్ట్రాలే బీజేపీ కోణంలో. కాబట్టి ఇచ్చారు తెలుగుగా, అంటే ఇది నెట్వర్క్గా ఇచ్చిన దాంట్లో తెలుగు. ఇప్పుడేమో తెలుగుగా, తెలుగు ఛానల్గా ఇంకో దానికి కూడా తొందరలో ఆయన ఇంటర్వ్యూ ఇస్తారని, ఇవన్నీ ఆ మీడియా సంస్థల పట్ల వాళ్ళతో ఉన్న సంబంధాలు అలా ఉంచి దేశమంతటికి కూడా తన సందేశం చేర్చడానికి ఇది చాలా అవసరమైన అభిప్రాయం కూడా మోదీకి ఉండొచ్చు. అందుకే ఆయన ఇంత ఓపికగా సమయం వెచ్చిస్తున్నారు. అయితే ఆయన కార్యాలయంలో ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగటము, ఆయన చెప్పిందే వినటము ప్రధానంగా జరుగుతుంది. కానీ వాటిని ఏదో చాలా మామూలుగా రోజువారీగా మాట్లాడుకున్నట్టు ఇంటర్వ్యూ చేసినట్టు వాటిని అక్కడికక్కడ కౌంటర్ పాయింట్లు ప్రజెంట్ చేసి అంత అవకాశము, అంత సమయము కూడా అక్కడ ఉండకపోవచ్చు. వాటి పర్పస్, వాటి ఉద్దేశం కూడా అది కాదు కదా. ఎనీవే